మనందరి ప్రియ బంధువు, ఆంధ్రప్రదేశ్కే ఆత్మ బంధువు, మాన్య ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వేదికపై ఆసీనులై ఉన్నారు. వారికి మా భక్తి టీవీ తరఫున, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇంతవరకు కుమార కిరణాలతో ప్రశాంతంగా నిదానంగా పాలన సాగిస్తూ ఉన్న మీరు మా పీఠాధిపతుల ఆశీస్సులతో చండ ప్రచండంగా ప్రకాశిస్తారని ఆశిస్తూ ఉన్నాం. మీ నుంచి జాతి మంచి పరిపాలనని, ఉత్తమ నాయకత్వాన్ని ఆశిస్తూ ఉంది. అధిష్టానమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీకేసి చూస్తోంది కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీ చేతుల మీదుగా సన్మానం అందుకుందుకు వేద పురుషులు సిద్ధంగా ఉన్నారు. 18 మంది వేద పండితుల్ని మనం ఇప్పుడు సన్మానించుకోబోతూ ఉన్నాం. వేద భారతికి ప్రతీకలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి వేద పండితులకి ఇప్పుడు సన్మానం జరుగుతుంది. మాన్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి సువర్ణ హస్తాల మీదుగా అటువంటి చతుర్వేదమూర్తులైనటువంటి పెద్దలకి సన్మానం చేసుకునే సమయంలో వేదమునందు అఖండ గౌరవం కలిగినటువంటి మనవారు కొణిజేటి రోషయ్య గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా అపూర్వ పరిపాలనా సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారు, ప్రదర్శిస్తున్నవారు, దేవబ్రాహ్మణ భక్తి కలిగిన వారు వేదిక మీదకి రావడం వేద పండితుల యొక్క ఆగమనానికి సూచిక, స్వాగతం. వేద పండితులలో ముందుగా బ్రహ్మశ్రీ మద్దూరి వెంకటేశ్వర సోమయాజులు గారు, 88 సంవత్సరముల వయస్సు, అశీతి ద్వయం దాటిపోయింది, ద్వ్యశీతి దాటిపోయింది. 82 పన్నాలంటారు కానీ ఆ 82 కూడా దాటిపోయి 88 సంవత్సరాల వయస్సు. కృష్ణా జిల్లా దుద్దూరుకు చెందినటువంటి వారు, కృష్ణ యజుర్వేదంలో పండితులు, స్వాధ్యాయ చతురానన, వైదిక సార్వభౌమ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆగమ శాస్త్ర సలహా మండలి అధ్యక్షులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి సముచితమైనటువంటి సత్కారం చేయవలసిందిగా మాన్య ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నాం. రండి. ఓం అజ్ఞేయం యజ్ఞమధ్వరం విశ్వదః పరిభూరసే సైద్దేవేషు గచ్చతి సోమయాస్తే మయో భువ ఊతయః సంది దాశుషే తాభిర్నో వితాభవ అగ్నిర్భూర్ధ్వా భువః త్వన్నః సోమయాతే ధామాని అచిత్తీయచ్చ కృమాదేవ్యే జనే దీనైర్దక్షైః ప్రభు పూరుషత్వతా. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులైన మద్దూరు వెంకటేశ్వర సోమయాజులు గారిని సత్కరించుకొని ఈ పరిషత్తు తనని తాను సత్కరించుకుంది. తర్వాత బ్రహ్మశ్రీ విష్ణుభట్ల శ్రీరామమూర్తి శాస్త్రి గారు, 84 సంవత్సరాల వయస్సు, కృష్ణా జిల్లా గొడ్లవల్లేరుకు చెందినటువంటి వేద పండితులు, కృష్ణ యజుర్వేద పండితులు, ఘనపాఠి, సువర్ణ ఘంటా కంకణ బిరుదాంకితులు, విద్యారణ్య భాష్యవేత్త, వేదార్థ పండితులు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల శ్రీరామమూర్తి శాస్త్రి గారిని సవినయంగా వేదిక మీదకి రావలసిందిగా కోరుతూ ఉన్నాం. అనంతరం బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి గారు, 72 సంవత్సరాల వయస్సు, మెదక్ జిల్లా సదాశివపేటకు చెందినటువంటి వారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల శ్రీరామమూర్తి శాస్త్రి గారు. శాస్త్రి గారికి ఇప్పుడు సన్మానం జరుగుతోంది. సమాస్త్వాక్నర్దవో వర్ధయంతు సంవత్సరా ఋషయో నిసత్యా సందివ్యేన దీర్ఘరోచనేన ఆభాహి ప్రదిశః పృథివ్యా. బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి గారికి సన్మానం జరుగుతోంది. మెదక్ జిల్లా సదాశివపేట వీరి స్వగ్రామం. 72 సంవత్సరాల వయస్సు, కృష్ణ యజుర్వేద పండితులు, వేద విద్వాన్, విద్వదాహితాగ్ని, వేద విద్యా పయోనిధి, వేదరత్న, ఆచార్య చూడామణి. మిమ్మల్ని సత్కరించడం రాష్ట్ర ప్రభుత్వం తనను తాను సత్కరించుకున్నట్టుగా భావిస్తూ ఉంది. అనంతరం బ్రహ్మశ్రీ వేదుల గోవింద శర్మ గారు, విజయనగరం వారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఉండనేయండి స్వామి, వేదానికి కిరీటం పెట్టారు ముఖ్యమంత్రి గారు, ఉండనేయాలి. అది ఎవరైనా తీసుకున్నారు. 4వ వారు బ్రహ్మశ్రీ వేదుల గోవింద శర్మ గారు, విజయనగరం. గోవింద శర్మ గారు. వేదుల గోవింద శర్మ గారు, 65 సంవత్సరాలు, విజయనగరం. శ్రీరాముల జయరామ అవధాని గారు, నాగోల్, హైదరాబాద్. శ్రీరాముల జయరామ అవధాని గారు.
హైదరాబాద్కు చెందిన వారు నాగోల్ 63 సంవత్సరాల వయస్సు శ్రీకృష్ణ యజుర్వేదం పండితులు. తాము నిలబడలేని స్థితిలో ఉన్న వేదాలను నిలబెడుతూ ఉన్న పండితుడికి మనం ఇప్పుడు సత్కారం చేస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ యజుర్వేద పండితులు. సౌభగాయ విశ్వే నమనుమదంతు దేవాః అముత్రభూయాదధయద్యమస్య బృహస్పతే అభిషస్తేరముంచః ప్రత్యౌహదామశ్వినా మృత్యుమస్మాద్దేవానాభిషజాశచీభిః. శ్రీరాముల జయరామ అవధాని గారు హైదరాబాద్ నాగోలుకు చెందినవారు. శ్రీకృష్ణ యజుర్వేద శాఖ పండితులు. సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధానుల గారి ప్రియ శిష్యులు. అశీతి ద్వయం క్రమాంతం తిరుపతి దేవస్థానంలో వేదపారాయణం చేసి పదవీ విరమణ చేశారు. అటువంటి శ్రీరాముల జయరామ అవధాని గారిని సత్కరించుకోవడం ఈ పరిషత్తు తనను తాకు చేసుకున్న సన్మానంగా భావిస్తూ బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారు రాజమండ్రి 63 సంవత్సరాల వయస్సు. గౌతమి విద్యాపీఠం ప్రిన్సిపాల్గా వ్యవహరించి సమర్థంగా పాఠశాలని కళాశాలను నిర్వహించి ఎంతో మంది సంస్కృత వేద విద్యార్థులను తయారు చేసి పదవీ విరమణ చేశారు. నా మటుకు నాకు వేదములో శాస్త్రంలో ఏదన్నా అనుమానం వస్తే విశ్వనాథ గోపాలకృష్ణ గారికి ఫోన్ చేస్తాను. అది లెక్క. వారి ఎదు నాకు ఉండేటువంటి గౌరవం అటువంటిది. గోదావరి తీరం ఇది వేదముల పుట్టినిల్లు, విద్వాంసులకు వాదోపవాదములకు గోదామిది మ్రక్కవలయ గుండెల నిండన్ అని విశ్వనాథ గోపాలకృష్ణ గారికి మనం సన్మానం చేసుకున్నాం. బ్రహ్మశ్రీ ఆర్ గణేశన్ గారు శ్రీశైలం వేద పండితులు. బ్రహ్మశ్రీ ఆర్ గణేశన్ గారు. తర్వాతి వారు బ్రహ్మశ్రీ విష్ణుపట్ల శ్రీరామచంద్ర పౌండరీక యాజులు గారు తెనాలి. తర్వాతి వారు బ్రహ్మశ్రీ వడ్లమాని వెంకటేశ్వర అవధాని గారు సింహాచలం. వారి ఇరువురిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆర్ గణేశన్ గారు శ్రీశైలం ఋగ్వేద పండితులు. 35 సంవత్సరాలుగా శ్రీశైలం దేవస్థానంలో ఋగ్వేద పారాయణ చేస్తున్నారు. ఈయన నుంచి వేద కుటుంబం ప్రారంభమైంది. కుటుంబం అందరికీ వేదం నేర్పించారు. పూర్తిగా వైదికమైనటువంటి ధర్మాన్ని నిర్వహిస్తూ షట్కర్మ నిరతులైనటువంటి బ్రాహ్మణులుగా వేదాన్ని కాపాడుతూ ఉన్నారు. అటువంటి ఆర్ గణేశన్ గారికి మనం ఇప్పుడు సన్మానం చేసుకుంటూ ఉన్నాం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. శ్రీశైలములో పండితులైనటువంటి గణేశన్ గారి యొక్క సన్మానాన్ని చూడడం కూడా మనకి పునర్జన్మ రాహిత్యాన్ని కలిగించేంత పుణ్య విశేషంగా భావన చేస్తూ ఉన్నాం. మాన్య ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య గారు ఇరువురు కూడా శివకేశవుల్లా నిలబడి అక్కడ వారికి సన్మానం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మిమ్మల్ని సన్మానం చేస్తోంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు మిమ్మల్ని సన్మానం చేస్తూ ఉన్నాయి. వేదానికి జరిగిన అఖండమైన గౌరవంగా దీన్ని భావిస్తూ అనంతరం బ్రహ్మశ్రీ విష్ణుభట్ల శ్రీరామచంద్ర పౌండరీక యాజులు గారు తెనాలి వారు 60 సంవత్సరాల వయస్సు. కృష్ణ యజుర్వేద పండితులు. ఆమ్నాయ భారతి శతాధిక వపా హోత నిత్యాగ్నిహోత్రి కుమారాధ్యాపక కుమారాహితాగ్ని శ్రౌత భాస్కర. ప్రస్తుతం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పండితులుగా తెనాలలో సేవలు అందిస్తూ ఉన్నారు. వేద మాతృస్వరూపులుగా ఎంతో మంది శిష్యులను తయారు చేసి ముఖ్యంగా శతాధిక వపాహోత చాలా మందికి అర్థం కానటువంటి బిరుదం అది. సంప్రదాయబద్ధంగా యజ్ఞం ఎలా చేయాలో అలాగే చేశారు తప్ప దానికి ప్రత్యామ్నాయం ఇది దీనికి ప్రత్యామ్నాయం అది అని ప్రత్యామ్నాయాలు వెతకలేదు ఆయన. శతాధిక వపాహోత అంటే అర్థం అది ఖచ్చితంగా. పూర్వపు సంప్రదాయం పౌండరీకము వాజపేయము అశ్వమేధము ఏది ఎలా జరిగేదో అలాగే జరిపించారు అందరి చేత. అనంతరం బ్రహ్మశ్రీ వడ్లమాని శ్రీ వెంకటేశ్వర అవధాని గారు సింహాచలం దేవస్థానానికి చెందినవారు. సింహాచలం గ్రామానికి చెందినవారు. 59 సంవత్సరాల వయస్సు. అధర్వణ వేదం యజుర్వేదంలో సైతం పండితులు. కాశీలో అధర్వణ వేదాన్ని అభ్యసించారు. గత 36 సంవత్సరాల నుండి సింహాచలం వరాహ లక్ష్మి నృసింహ దేవస్థానం ఆస్థాన పండితులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. అటువంటి వడ్లమాని వెంకటేశ్వర అవధాని గారిని మాన్య ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ గారు, తమిళనాడు గవర్నర్ శ్రీ గుణజేటి రేసయ్య గారు 2 రాష్ట్ర ప్రభుత్వాల తరఫున 2 నదుల తరఫున సన్మానం చేస్తున్నంత పవిత్రంగా చిత్తశుద్ధితో భక్తిభావంతో సన్మానం చేస్తూ ఉన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ సన్నిధానం సుదర్శన శర్మ గారు తిరుపతి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే బ్రహ్మశ్రీ గుళ్లపల్లి విశ్వనాథ గణపాటి గారు హైదరాబాద్, బ్రహ్మశ్రీ గుడ్లపల్లి సూర్యనారాయణ గణపాటి గారు యాదగిరి గుట్ట వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు బ్రహ్మశ్రీ సన్నిధానం సుదర్శన శర్మ గారు తిరుపతి.
బ్రహ్మశ్రీ సన్నిధానం సుదర్శన శర్మ గారు తిరుపతి. ఈ మొత్తం వేద పండితుల సత్కారంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేయవలసి ఉంది. ఇంతమంది వేద పండితులకి కూడా భక్తి టీవీ తరఫున ఒక్కొక్కరికి 11,116 రూపాయల సత్కారాన్ని ఘనంగా అందజేస్తూ ఉన్నాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధినేత చేతుల మీదుగా అందజేస్తూ ఉన్నాం. ఒక్కొక్క వేద పండితులకి ఇంతటి సత్కారం జరగడం అనేది అపూర్వమైనటువంటి విషయం, వారికి గొప్ప ఉత్తేజాన్ని కలిగించే విషయం. సన్నిధానం సుదర్శన శర్మ గారు తిరుపతి, తర్వాత గొళ్లపల్లి విశ్వనాథ గణపాటి గారు హైదరాబాద్, తర్వాత బ్రహ్మశ్రీ గుడ్లపల్లి సూర్యనారాయణ గణపాటి గారు యాదగిరిగుట్టకు చెందినవారు బ్రహ్మశ్రీ గుడ్లపల్లి సూర్యనారాయణ గణపాటి గారు 55 సంవత్సరాల వయస్సు, కృష్ణ యజుర్వేద వేద పండితులు, సువర్ణహస్త కంకణధారి, సువర్ణ గండపెండేర సన్మాన గ్రహీత, సుమారు 30 సంవత్సరాలుగా లక్ష్మీ నృసింహ దేవస్థానం ఆస్థాన పండితులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. లోక కళ్యాణార్థం హనుమద్ యాగాలు, లక్ష రుద్రాక్షలతో శివునికి చేసేటువంటి అలంకారం, అభిషేకం మొదలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ భారతీయులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్నటువంటి మహానుభావులు, వారిని భక్తి టీవీ తరఫున సన్మానించుకున్నాం. బ్రహ్మశ్రీ సామవేదం వెంకటరామ ఘనపాటి గారు పశ్చిమ గోదావరి జిల్లా శ్రీరామపురానికి చెందినవారు, 52 సంవత్సరాల వయస్సు, కృష్ణ యజుర్వేద పండితులు, వేద భూషణ, తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 సంవత్సరాలుగా వేదపారాయణ ధారణ చేస్తూ ఉన్నారు. వారిని 11,116 రూపాయల నగదు, శాలువ, పుష్పమాల, కిరీటంతో సన్మానం చేస్తూ ఉన్నాం. వేదానికి కిరీట ధారణ చేయిస్తోంది మా భక్తి టీవీ. సప్రశ్రయంగా సవినయంగా రాష్ట్ర అధినేతల చేతుల మీదుగా ఇటువంటి సన్మానాన్ని చూస్తున్న మన కళ్ళు ధన్యమైనాయి. చేస్తున్నవారు, వారి భార్యలు, వారి సంతతి ఎంతటి ఆనందాన్ని ఇక్కడ ఉండి టీవీలో చూస్తూ ఆనందిస్తూ ఉంటారో, ఒక వేద పండితుడి భార్యనైనందుకు, ఒక వేద పండితుడి కుమార్తెనైనందుకు, ఒక వేద పండితుడికి జామాతనైనందుకు నా జన్మ ధన్యమైంది అని వారంతా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వేదం చదివిన వారికి పిల్లనిస్తే వేదాన్ని మన ఇంట్లో పెట్టుకున్నట్టే బ్రాహ్మణులంతా గుర్తించాల్సినటువంటి విషయం. అటువంటి వేద పండితులకి సన్మానం జరుగుతోంది. ఇప్పుడు బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాటి గారు, సామవేదం శ్రీ వెంకటరామ ఘనపాటి గారు పశ్చిమ గోదావరి జిల్లా శ్రీరామపురం, కృష్ణ యజుర్వేద పండితులు, వేదభూషణ, తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 సంవత్సరాలుగా వేదపారాయణ ధారణ చేస్తూ ఉన్నారు. వారికి భక్తి టీవీ తరఫున 11,116 రూపాయల నగదు సత్కారం, శాలువ, పుష్పమాల, కిరీట ధారణ చేయిస్తూ ఉన్నారు. ఇరువురు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు. పశ్చిమ గోదావరి జిల్లా శ్రీరామపురానికి చెందినటువంటి వెంకటరామ ఘనపాటి గారికి సత్కారం జరుగుతోంది. వేదమాత పులకించిపోయేటువంటి సన్నివేశం ఇది, భారత మాత పులకించిపోయేటువంటి సన్నివేశం. బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాటి గారు విజయవాడ, వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అనంతరం బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు తిరుపతి, వారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు చింతపల్లి ఆంజనేయ ఘనపాటి గారు విజయవాడ, వారికి సన్మానం జరుగుతోంది. 51 సంవత్సరాల వయస్సు, కృష్ణ యజుర్వేద పండితులు, గత 20 సంవత్సరాలుగా కనకదుర్గ దేవస్థానం ఆస్థాన పండితులు, శృంగేరి జగద్గురు సంస్థానంలో వేద పరీక్షా అధికారిగా నియమితులయ్యారు. సాంగ వేదాధ్యాయిత, స్వాధ్యాయ రత్న, ఘనాలంకార, వేదార్క అవిఘ్న అనేటువంటి బిరుదులతో ప్రకాశిస్తూ ఉన్నారు. వారిని భక్తి టీవీ 11,116 రూపాయల నగదుతో, దుశ్శాలువతో, పుష్పమాలతో, కిరీటంతో సత్కరిస్తూ ఉన్నారు. దుశ్శాలువ అంటే చాలా మందికి అనుమానం వస్తుంది. ఇటువంటిప్పుడు చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. దుశ్శాలువ అంటే పట్టుశాలువ అని అర్థం, వేరే అర్థాలు పెట్టుకోవాలి. దుర్యోధనుడు దుశ్శాసనంలో వ్యవహారం కాదు. పట్టుశాలువలతో అందరికీ సన్మానం చేస్తున్నారు. అది అందుకని దుశ్శాలువ, దువ్వలువ అంటారు. ఆ దువ్వ శబ్దానికి పట్టు అని అర్థం, అచ్చతిరుగు ప్రత్యయం శాలువాకి చేరింది అంతకంటే. అటువంటి దుశ్శాలువతో నమస్కారం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు తిరుపతి, 48 సంవత్సరాల వయస్సు, కృష్ణ యజుర్వేద పండితులు, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, తర్కశాస్త్రం అభ్యసించారు. రాజాలక్ష్మి పురస్కార గ్రహీత, విద్యారణ్య భాష్యమణి, స్వాధ్యాయ చతురాననం, 20 సంవత్సరాలుగా స్పెషల్ గ్రేడ్ ప్రిన్సిపాల్గా ధర్మగిరి టీటీడీ వేద పాఠశాలలో సేవలు అందిస్తూ ఉన్నారు. శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు వేద మంత్రాన్ని గురించి, వేదం శక్తిని గురించి వారు ఎన్నోసార్లు రకరకాల టీవీ ఛానల్స్ లో మాట్లాడుతూ ఉంటే మనం విన్నాం. వేద ధర్మానికి పోషకులుగా, రక్షకులుగా ఉన్న శివసుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని సత్కరించుకోవడం మాకు సత్కారంగా భావిస్తూ ఉన్నాం. శ్రీ గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు గారు భద్రాచలం, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు గారు భద్రాచలం, 46 సంవత్సరాల వయస్సు. అనంతరం బ్రహ్మస్ ఆర్ఎస్ వరప్రసాద్ వరదన్ విజయవాడ గారు. శ్రీ గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు గారు భద్రాచలం వారు,
6 సంవత్సరాల వయస్సు, అధర్వణ వేదం, ఉభయ వేదాంతాల్లో పండితులు, ఎంఏ సంస్కృతం, 22 సంవత్సరాల నుండి శ్రీ సీతారామచంద్ర దేవస్థాన ఆస్థాన వేద పండితులుగా భద్రాచలంలో సేవలు అందిస్తూ ఉన్నారు. అమ్నాయ విద్వన్మణి బిరుదంతో పరితోషితులైన వారు శ్రీ గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు గారు భద్రాచలం. రామచంద్రమూర్తికి జరుగుతున్నటువంటి సన్మానంగా మేము భావిస్తూ ఉన్నాం. అనంతరం బ్రహ్మశ్రీ ఆర్ఎస్ రావూరి వెంకట వరప్రసాద్ వరదన, విజయవాడ వారి గ్రామం, 40 సంవత్సరాల వయస్సు. విజయవాడ బ్రహ్మశ్రీ ఆర్ఎస్ రావూరి వెంకట వరప్రసాద్ వరదన గారు శుక్ర యజుర్వేదం మరియు కృష్ణ యజుర్వేదంలో పండితులు. గతంలో చెనజీరి స్వామి వారి వేద పాఠశాలలో ప్రిన్సిపాల్గా సేవలందించారు. ఎంఏ సంస్కృతం డిగ్రీని పొందారు. వారు శ్రీ రావూరి వెంకట వరప్రసాద్ వరదన గారిని భక్తి టీవీ తరఫున 11,116 రూపాయల నగదుతో, దుశ్శాలవుతో, పుష్పమాలతో, కిరీటంతో సన్మానం చేస్తున్నారు. ఇరువురు రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ కొణిజేటి రోషయ్య గారు. ఇక 18వ వారు అష్టాదశ శక్తి పీఠాలకి ప్రతీకలుగా ఇక్కడ అష్టాదశ వేద పండితుల్ని సన్మానం చేయడం జరిగింది. చివరి వారైనా చిన్నవారు కాదు, బ్రహ్మశ్రీ సందుగుల రాఘవాచార్యులు గారు, హైదరాబాద్. వయస్సులో మాత్రమే చిన్నవారు, 36 సంవత్సరాల వయస్సు. 88 సంవత్సరాల వేదమాతను గౌరవించాం, 36 సంవత్సరాల వేద పురుషుణ్ణి గౌరవిస్తూ ఉన్నాం మనం. అటువంటి యువ పండితులు హైదరాబాద్ వారు, ఋగ్వేద పండితులు, ఋగ్వేద సెలక్షణ కనపాటి. 8 సంవత్సరాలుగా వెంకటేశ్వర దేవస్థానం చిక్కడపల్లిలో సేవలు అందిస్తూ ఉన్నారు. అష్టాదశ శక్తి పీఠాలకి ప్రతీకలుగా ఉన్న 18 మంది వేద పండితుల్ని భక్తి టీవీ ప్రతి ఒక్కరిని 11,116 రూపాయల నగదుతో, దుశ్శాలవుతో, పుష్పమాలతో, మాణిక్యపు కాంతులైనటువంటి కిరీటంతో, అపూర్వమైనటువంటి జ్ఞాపికతో ఓపికగా సత్కారం చేశారు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు ఇద్దరూ కూడాను. అటు తమిళనాడు ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాక్షిణాత్య సంస్కృతికి ప్రతీకలుగా ఉన్నటువంటి వేద పండితులను సన్మానం చేశారు. కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు మేము సమర్పించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు విశిష్ట పురస్కారాలు. విశిష్ట పురస్కారాలు అందుకునేటువంటి వ్యక్తులు శ్రీ సద్గురు శివానందమూర్తి గారు. వారిని ప్రత్యేకంగా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వారి శిష్యులుగానే మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటూ ఉంటాం. సదానంద కీర్తి శివానందమూర్తి గారు భీమిలిలో ఆనంద నిలయం పీఠాధిపతులు. అక్కడ నుండి ఆ కాంతులని, శాంతిమయమైన కాంతులని అమెరికా వరకు వ్యాపింపజేసినటువంటి మహానుభావులు. అమెరికాలో కూడా ఇప్పటికీ చాలామంది ఆంధ్రులు ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యకుండా ఆఫీసుకి వెళ్ళడం లేదు అంటే శివానందమూర్తి గారి యొక్క అనుగ్రహం కారణం. వారికి, శివానందమూర్తి గారికి భక్తి టీవీ తరఫున 25,000 రూపాయల ఘన సత్కారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తమిళనాడు గవర్నర్ రోసయ్య గారు అపూర్వమైనటువంటి జ్ఞాపికతో, దుశ్శాలవుతో, కిరీటంతో వారిని సన్మానం చేశారు. ధనం ప్రధానం కాదు గాని, ధనం ఇంధనము కాదు గాని, ఊరికే మేము ఇవ్వగలిగింది ఇంతే, యథాశక్తి అని మనం పూజలో మాట్లాడినట్టుగా ఎంతో మందికి శివానందమూర్తి గారే లక్షల పారితోషికాలు ఇచ్చారు. అవన్నీ మాకు బాగా తెలుసు. వారి కార్యక్రమాల్లో ఎంత వైభవంగా జరుగుతాయి. మీరు చేస్తున్నటువంటి సేవకి మేమేదో తులసిదళం మీకు సమర్పించుకోవాలనేటువంటి కాంక్షతో చేసింది మాత్రమే. తర్వాత మహామహోపాధ్యాయ, సంస్కృతంలో అఖండమైనటువంటి వేద పండితులు, కాళిదాసు కావ్యాలకి వ్యాఖ్యానం రాయడంలో, చెప్పడంలో మరో మల్లినాథ సూరి అని ప్రఖ్యాతి గడించిన వారు, ఆంధ్ర వాల్మీకిగా మనం గౌరవిస్తున్నటువంటి మహానుభావులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి భక్తి టీవీ తరఫున 25,000 రూపాయల నగదుతో, దుశ్శాలవుతో, పుష్పమాలతో, పుష్ప కిరీటంతో సత్కారం చేస్తూ ఉన్నారు. ఇరువురు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు. శ్రీరామచంద్రుడు గారు, మేము ధన్యులం, మీ మాతాపితలు ధన్యులు, భారతీయ సంస్కృతి ధన్యం, మీకు పురస్కార ప్రదానం చేసిన రాష్ట్రపతి ధన్యులు, మహామహోపాధ్యాయులైన మీకు ఇప్పటికీ వాల్మీకి చెప్పినటువంటి రాముడికి ఒక ప్రతీకగా, రామాయణానికి ఒక ప్రతీకగా ఆదర్శ జీవనం గడుపుతున్నటువంటి మితభాషి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అపూర్వమైనటువంటి విద్వాంసులు, మాబోటి వారికి గురుతుల్యులు. వారికి సన్మానం జరగడం మా శిష్యకోటి అందరికీ సన్మానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రముఖులైనటువంటి వ్యక్తులకు కూడా వారికి ఇవన్నీ చిరు సన్మానాలు. ఊరికే మీరు ఎప్పటికే కోట్లు ఖర్చు పెట్టి హిందూ ధర్మాన్ని పోషిస్తూ ఉన్నారు రకరకాల మార్గాలలో. మీ పట్ల కృతజ్ఞత చెల్లించుకోవడం కోసం మాత్రమే మా భక్తి టీవీ కుటుంబం ఈ సన్మానం చేస్తోంది. అందులో ప్రథమంగా జూపల్లి రామేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మై హోమ్ గ్రూప్ చైర్మన్గా
మై హోమ్ గ్రూప్ చైర్మన్ గా ధార్మిక వరేణ్యులుగా తెలుగునాట ప్రసిద్ధులు జూపల్లి రామేశ్వరరావు గారు కరీంనగర్ జిల్లాలో జన్మించి గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక సంస్థలు నిర్మించి వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. సంపద సృష్టితో పాటు సంపదని ఆధ్యాత్మికంగా వినియోగం చేయడం కూడా తెలిసినటువంటి మహానుభావులు. భారతీయ ధర్మ పరిరక్షణ కృషి చేస్తూ అరుదైన వ్యక్తిగా నిలిచారు. జిఆర్ ట్రస్టుకు చేదోడు వాదోడుగా నిలుస్తూ దాన ధర్మాలకు హార్దికంగా సాయం అందిస్తూ నిజమైన ఆధ్యాత్మికవేత్తగా నిలిచిన మహోన్నత వ్యక్తి జూపల్లి రామేశ్వరరావు గారు. మిమ్మల్ని దుశ్శాలముతో సత్కరించడం, పుష్పమాలతో సత్కరించడం మాకు భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. రామేశ్వరరావు గారు, మీరు ఇతోధికమైనటువంటి ఉత్సాహంతో ఈ ప్రోత్సాహాన్ని అందుకుని ఆ కృషిని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రముఖుల్లో పివిఆర్కే ప్రసాద్ గారు, వారి పేరు వినని వారు లేరు. టీటీడీ ఈఓగానే కాదు, అతిరాత్రి ఇటీవల జరిగినటువంటి అతిరాత్ర యాగం సారథ్య సంఘానికి అధ్యక్షులుగా ఉండి మొత్తం అంతా ఒక్క చేతి మీద నడిపించినంత హాయిగా నడిపించారు. యాగం చేస్తే వర్షం కురుస్తుంది అని అది జరిగినటువంటి రోజుల్లో సగం రోజులు పైగా ప్రతిరోజు నిరూపణ అయింది అంటే ఇటువంటి మహానుభావుల యొక్క చిత్తశుద్ధి ప్రధానమైన కారణం. దేశంలోనే అత్యున్నతమైన హోదాల్లో పనిచేసిన పివిఆర్కే ప్రసాద్ గారు అసలు సిసలు ధార్మికవాది. అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన పివిఆర్కే ప్రసాద్ పాలనపై తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ ధార్మిక కార్యక్రమాలకు అండగా నిలుస్తూ ఉన్నారు. మన అదృష్టం కొద్దీ వారికి సమయం దొరికి ఏ టీవీలో ఏ ఛానల్లో కొద్దిసేపు చర్చలో పాల్గొన్న వాస్తవం మాట్లాడుతూ ఖచ్చితంగా హిందూ అయిన వాడు ఎలా బతకాలో, ఎలా ధర్మాన్ని కాపాడుకోవాలో చక్కగా బల్లగుద్దినట్టు చెప్పేటువంటి వ్యక్తి పివిఆర్కే ప్రసాద్ గారు. వారిని సన్మానించడం మాకు జరిగిన సన్మానంగా భావిస్తూ ఉన్నాం. అనంతరం జి రాఘవరెడ్డి గారు, ఒక్క తీపి కబురు పుల్లారెడ్డి గారి కుమారులు, పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి గారి కుమారులైన జి రాఘవరెడ్డి గారు చిన్న వయస్సులోనే విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ హిందువులమంతా కూడా మా నాయకుడు రాఘవరెడ్డి అని గర్వంగా చెప్పుకోవాలి. మనం అంతా కూడా జంట నగరాల్లోనే కాక దేశవ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ ధర్మ వ్యాప్తికి విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా హిందూ సమాజంలో గొప్ప చైతన్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు. రాఘవరెడ్డి గారు మీకు ఈ సభ నమోవాకాలు అర్పిస్తూ ఉంది. భక్తి టీవీ తరఫున వారికి దుశ్శాలువాతో, పుష్పమాలతో, పుష్పగుచ్ఛంతో సన్మానం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తమిళనాడు గవర్నర్ రోసయ్య గారు, అనంతరం సిఎల్ రాజాం గారు, నమస్తే తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులు, అధిపతి, వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రాజాం దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ధార్మిక భావాలు వెదజల్లుతూ ఉన్నారు. సేవ్ గంగా ప్రాజెక్టులో భాగంగా గంగానది పరిరక్షణ కోసం సాధువులు, సంతులతో కలిసి పోరాటం బాటలో నడుస్తూ ఉన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాక ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు, నైతిక విలువలు పెంపొందడానికి కృషి చేస్తూ ఉన్నటువంటి సిఎల్ రాజాము గారిని భక్తి టీవీ తరఫున దుశ్శాలవతో, పుష్పమాలతో, అపూర్వమైన జ్ఞాపికతో సత్కారం చేస్తూ ఉన్నారు ఇరువురు రాష్ట్ర ప్రభుత్వ అధినేత. ఆ పైన పదునైన వ్యాఖ్యలకి పెట్టింది పేరు మా ఎంవీఆర్ శాస్త్రి గారు. ఆంధ్ర భూమి మొత్తం పొద్దున్నే వారి వ్యాఖ్య ఎలా ఉంటుంది పత్రికలో అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటి పదునైన మనిషిని చదునైనటువంటి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ తన పుస్తకాల ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మా శాస్త్రి గారు. అన్య మతస్థుల దాడిని తిప్పి కొడుతూ ఉన్నారు. ఏది నిజమో చాలా ఓపికగా వేల పేజీల గ్రంథాలు రచించి ప్రపంచానికి చాటు చెబుతూ ఉన్నారు. వారు రచించిన గ్రంథాల్లో ఏది నిజం కూడా ఒకటి. ఏది నిజమైనా కాకపోయినా ఇక్కడ మీ సన్మానాన్ని మేము చూస్తున్నది నిజం. హిందూ ధర్మానికి ఉత్తేజం కలుగుతున్నది నిజం. శాస్త్రి గారు, ఆంధ్ర భూమి తరఫున మీరు మీ సన్మానం అందుకోండి. అనంతరం కి హనుమాన్ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక త్రిపురనేని హనుమాన్ చౌదరి అరుదైన వంశంలో పుట్టిన త్రిపురనేని ప్రజ్ఞాభారతి వంటి అనేక సంస్థల ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి నిత్యం కృషి చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో హిందూ మతం పట్ల ఆకర్షితులయ్యే వారితో స్నేహం చేస్తూ వారిని హిందూ మతం స్వీకరించేలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇతర మతస్థుల దాడిని ఎదుర్కోవడానికి ఈ వయస్సులోనూ సై అంటే సై అనే విధంగా ఉన్నారు మా హనుమాన్ చౌదరి గారు. పేరులో హనుమాన్ ఉన్నాక అలా ఉండకపోతే ఆశ్చర్యం, కానీ ఉంటే ఆశ్చర్యం ఏం లేదు. అటువంటి హనుమాన్ చౌదరి గారిని వేదిక మీదకి వచ్చి సన్మానం స్వీకరించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. అనంతరం పిరాట్ల వెంకటేశ్వర్లు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కృష్ణాపత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు హిందూ ధర్మ ప్రచారానికి విశేష కృషి చేస్తూ ఉన్న మా హనుమాన్ చౌదరి గారికి భక్తి టీవీ తరఫున
సన్మానం జరుగుతుంది. అనంతరం కౌత లలితా మనోహర్ గారు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా ధార్మిక పరిరక్షణ కృషి చేస్తూ ఉన్నారు. కవిత లలితా మనోహర్ గారు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, సేవా కార్యక్రమాల నిర్వహణలో అందవేసిన చేయి లలితా మనోహర్ గారు. బ్రాహ్మణ సేవా సంఘము అంటే మనం ఒక మాట చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పోషకులుగా వ్యవహరిస్తున్న వారు వేదగాయత్రి అగ్రహారం వారు, ఎల్లాప్రగడ ప్రభాకర శర్మ గారు అనేక రకాలుగా సేవ చేస్తూ సాహసోపేతమైనటువంటి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ కౌత లలితా మనోహర్ గారు ప్లీజ్. శ్రీ కౌత లలితా మనోహర్ గారు ధార్మిక పరిరక్షణ కృషి చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, సేవా కార్యక్రమాల నిర్వహణలో అందవేసిన చేయి. తర్వాత కె నరసింహమూర్తి గారు ఆర్థిక రంగంలో నిపుణులుగా పత్రికలలో ఒక్కసారి వారి ఫోటో ఎప్పుడు చూసినా అమ్మయ్య హిందువునేందుకు గర్వించాలరా అనిపిస్తుంది. వారి ఆ నుదుటి మీద ప్రకాశిస్తున్న బొట్టు చూడగానే, వారి యొక్క ఫోటో చూడగానే నేను పరమానందపడుతూ ఉంటాను. ఒక హిందూ తత్వానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి, భారతీయ సంస్కృతి మూర్తిభవించిన వ్యక్తి, ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రంలో ఇంతటి నిపుణులై ఉండి భారతీయ తత్వం ప్రకారం, కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం భారతీయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఎలా జరగాలో సూచిస్తూ ఉన్నారు. ఆర్థిక రంగ నిపుణులుగా ప్రఖ్యాతిగాంచిన నరసింహమూర్తి యూబీఐ, ఎల్ఐసితో పాటు రాష్ట్రంలో అనేక కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆర్థిక రంగ నిపుణులుగా ప్రపంచానికి తెలిసిన నరసింహమూర్తి గారిలో గొప్ప ఆధ్యాత్మికమైన కోణం ఉంది. నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేయూతనిస్తూ విరివిగా దాన ధర్మాలు చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తూ ఉన్నారు శ్రీ కె నరసింహమూర్తి గారు. వారిని భక్తి టీవీ తరఫున సత్కరిస్తూ ఉన్నాం. దుశ్శాలవుతో, పుష్పమాలతో, అపూర్వమైనటువంటి జ్ఞాపికతో. రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కె రోసయ్య గారు, ఇరువురికి మేము భక్తి టీవీ తరఫున కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అందులోనూ వయస్సులో పెద్దలు, అనుభవంలో పెద్దలు, పరిపాలనలో పెద్దలు మా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మార్గదర్శకులుగా ఉన్నారు. ముందు వారు నడిపించే, తర్వాత వీరిని నడిపించారు. అందుకని కొణిజేటి రోసయ్య గారికి ఆత్మీయమైనటువంటి సత్కారం, వైదికమైన, బ్రాహ్మణ పూర్వకమైన, గౌరవపూర్వకమైన, శాస్త్రోక్తమైనటువంటి సత్కారాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. మీకున్నటువంటి దేవ బ్రాహ్మణ భక్తి మాకు అందరికీ కూడా విదితమే రోసయ్య గారు. మీ వల్ల ధర్మం నిలబడింది. ఆర్థిక మంత్రిగా మీరు ఉన్నంతకాలం చాలా పొదుపు ఉద్యమాలు కూడా చేపట్టారు. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని ముఖ్యమంత్రుల వాగ్దానాలు నెరవేరేలా చేశారో మాకందరికీ తెలుసు. అటువంటి సమర్థమైనటువంటి ఆర్థిక మంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఇందాక సూచించినట్టుగానే 11 మంది దైవ పురుషుల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉన్నాయి. కుమార కిరణాలతో పాటు చండ ప్రచండంగా ప్రకాశించండి. మీ వెనకాల ఈ సభ మొత్తం ఉంది. హిందూ ధర్మం ఉంది, భారతీయ సంస్కృతి ఉంది. సంస్కృతికి ప్రతీకగా మీరు వ్యవహరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముందుగా కొణిజేటి రోసయ్య గారి యొక్క సందేశం కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. వారు మాట్లాడితే వైదిక ధర్మం మాట్లాడినట్టే ఉంటుంది. ఈనాడు సభను అలంకరించడమే కాకుండా వారిని చూస్తుంటే దైవ స్వరూపాలందరూ కూడా ఒకచోటే చేరారా అనే భావన కలుగుతూ ఉంది. ముందు చౌదరి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా, ఆయన కృషిని అభినందిస్తూ ఉన్నా, ఆయనకు తోడుగా పనిచేసినటువంటి వారిని అందరినీ కూడా మనపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. కానీ ప్రధానంగా ఒక మానవుడుగా నాకున్నటువంటి విశ్వాసం నాకుంది. నేను దైవాన్ని పరిపూర్ణంగా నమ్మేటువంటి వాడిని. ఆ దైవం ఏ పేరుతో పిలవాలి అనే విషయం వారి వారి ఇచ్చ కుదిరిపెట్టేసేస్తాం. ఏ రూపంలో ఉన్నా, ఏ నామధేయంతో పిలిచినా మానవాతీతమైనటువంటి ఒక మహత్తర శక్తి పైనుండి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నారు. సృష్టికారకుడు మనందరికీ కూడా ఒక పెద్ద దిక్కు అని ప్రగాఢంగా నమ్మేవారిలో నేను కూడా ఒకండి. దీనికి వాద ప్రతివాదాలు కానీ
కాదనే వారితో విభేదించి తగాద పెట్టుకోవడం కానీ రెండూ కాదు. నాకు నా విశ్వాసం నాకుంది, అది వ్యక్తిగతమైంది. అయితే బాధ్యతల నిర్వహణలో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు అట్టే ఉండదు. ఆ బాధ్యతలు నిర్వహించడం వేరు. భక్తి కార్యక్రమాలకు ఈ ఛానల్ రావటం మంచిది. వారికి మరొకసారి స్వాగతం చెబుతూ మీ తరఫున నా తరఫున కూడా ఈ ఛానల్ నడిపించే ప్రయత్నంలో చౌదరి గారు మిగిలిన వారి బృందం విజయాన్ని సాధించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైదిక ధర్మానుయాయులుగా భక్తులుగా తమ సందేశాన్ని అందించిన తమిళనాడు గవర్నర్ శ్రీ రోషయ్య గారికి భక్తి టీవీ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు అందిస్తూ నా విష్ణు పృథివీపతిర్భవతి అన్నారు. నా నృషి కురుతే కావ్యం నా గంధర్వ స్వరూపధృతు నా దైవాంశో దదాత్యన్నం నా విష్ణు పృథివీపతిర్భవతి. దైవాంశ లేనివాడెవడు అన్నదానం చెయ్యలేట. పూర్వజన్మలో గంధర్వుడు కానివాడెవడు అందంగా ఉండట ఈ జన్మలో. ఋషి కానివాడెవడు పూర్వజన్మలో ఋషి కానివాడెవడు ఈ జన్మలో కావ్యం రాయలేట. అలాగే విష్ణువు యొక్క అంశ లేనివాడెవడు పరిపాలన చెయ్యలేడు. అలా భావిస్తోంది హిందూ ధర్మం రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు శ్రీ మహావిష్ణువుకు ప్రతీకలుగా మేము భావిస్తూ ఉన్నాం. పలకండి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీ సందేశం కోసం సభ యావత్తూ ఎదురు చూస్తుంది. రాష్ట్ర దేశ శాంతి కోసం ఎల్లప్పుడూ ఒక మార్గం చూపించే మీ అందరికీ, పెద్దలు రోసయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ప్రత్యేకంగా భక్తి ఛానల్ చౌదరి గారికి, ఈరోజు ఇంత దేశానికి రాష్ట్రానికి ప్రజలకు మార్గదర్శనం చూపించాల్సిన అందరూ కూడా వేదిక పైన కూర్చొని ఏ విధంగా ఉండాలి సమాజం, ఏ విధంగా పద్ధతి ప్రకారం అన్ని కులాల వారు మతాల వారు రాష్ట్రంలో దేశంలో శాంతియుతంగా ముందరకు పోవాలి ఆలోచన చెప్పగలిగిన శక్తి మీ అందరికీ ఉంది. నేను కోరేది ఒకటే, ఏదైతే సమాజంలో ఉన్న సమస్యలని ధైర్యంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి పిల్లలకు దేవుని గురించి లేక వారు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేదానికి, ఆత్మస్థైర్యం వారిలో వచ్చే విధంగా ప్రతి సమస్యను కూడా ఎదుర్కొండేదానికి ఒక డైరెక్షన్ అంటే ఒక మార్గం చూపించే శక్తిని పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆలోచన శక్తిని కలిగించే విధంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. పేదవారికి అట్టడుగును ఉన్న వారికి సేవ చేసుకునే విధంగా ఒక సమాజంలో ఉన్న